ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. ఉత్తమం మనోయజ్ఞం. పురోగమనం ఉత్తమోత్తమై ఉండుటే సౌకర్యం. ప్రగతిని సాధించే దమ్ము, ధైర్యం దైవానుగ్రహం అన్నది వాస్తవం. ప్రగతి బాటను పరమానందంతో తిలకించాలి. విశ్వాసముచే ఘన విజయాలు లభ్యమవును. దైవ ప్రేమచే దైవ సంబంధం బలపడును. దైవమును కోరుకున్న జీవన విధానం శ్రేయస్కరం. భక్తికి ఎదుగుదల వేగవంతం. ఎదుగుదల లేని పూజలు వ్యర్థం. పూజలతో పాపాన్ని కడుగలేము. భక్తితో పాపాన్ని కరిగించుకోవచ్చు. కార్యకర్తలుగా వ్యవహరించాలి. యజమాని అనుగ్రహం కార్యసిద్ధిచే లభిస్తుంది. ఆశించేవాడికి నిరాశ దగ్గర కావచ్చు. ప్రయత్న లోపం లేని భక్తి రాణిస్తుంది. శ్రమ చేసిన వారు ప్రయోజకులు కాగలరు. నీతి లేని శ్రమ నిష్ప్రయోజనం. పాపభీతి లేని భక్తితో ప్రయోజనము శూన్యం. కృషి ఉంటే ఫలితం దక్కుతుంది. దైవానుగ్రహం ఒక్కటి తోడున్న మేలు కలుగును. నవ్విన నాపచేను పండుటే దైవానుగ్రహం. దృష్టియే సృష్టి. దృష్టి దోషమును అడ్డుకోగల శక్తి దైవశక్తే. విశాల భావాలు ఎప్పటికీ మేలునే చేస్తాయి. మనసు స్వచ్ఛతచే మనిషిగా రాణించగలరు. మూర్ఖుల నీడ పాము పగ కన్నా భయంకరమైనది. విశ్వాసంతో ముందంగా వేయగలగాలి. అజ్ఞానం అంతరించ జ్ఞానము ఉద్భవిస్తుంది. ఆలనా పాలన చూసే దైవాన్ని గౌరవించవలను. తల్లిదండ్రులను అనాథులుగా చేయకూడదు. బిడ్డల యొక్క ప్రయోజనమే తల్లిదండ్రులకు ఆనందదాయకం. ఏ దేశమేగిన కుటుంబం ఆనందముతో కళకళలాడాలి. కర్మమంటూ కాలయాపన చేయరాదు. గుడిలో దీపం బ్రహ్మానందాన్ని పెంచుతుంది. మట్టి చేసే మేలు మహోన్నతమైనది. మట్టిని ముట్టితే మైల పడరు ఎవ్వరు. జగమొండినైనా మార్చగలవాడే దైవం. కర్మదాట వశమేనని కార్యకర్తగా వ్యవహరించాలి. మట్టిలో కలిసే దేహాన్ని పవిత్రంగానే ఉంచుకోవాలి. సత్యం, ధర్మం, పోషణ, శాంతి, ప్రేమలకే సాధ్యం. సర్వసంగ పరిత్యాగి మనసే కాగలగాలి. సురక్షితమైన ప్రదేశం దైవ హృదయమే. కాలగర్భంలో కలిసే నైజం దైవ నిర్ణయమే. దైవ ప్రార్థనచే దివ్యత్వం ప్రాప్తించగలదు. మానవ సేవచే మానవత్వం వృద్ధి కాగలదు. దుష్టుల తత్వం తరచి చూడకు. కలిమాయను దైవభక్తితో తరలిపోని. దైవకృపచే సుఖప్రయాణం సాగించు. లోకముతో మైత్రిని ఆశించు. ఎవరికి ఎవరో అనుకోవటం పనికి మాలిన వైరాగ్యం. అందరికీ అందరూ అనుకోవటం లౌకికం. దైవమే అందరికీ అనుకోవటం అలౌకికం. నాది నాది అనుకోవటం మాయ. మనదన్న భావనే శ్రేయస్కరం. తనది కాని దాన్ని ఆశించి విచారించరాదు. తనదైన దాన్ని నిర్లక్ష్యం చేసి బాధ చెందరాదు. కట్టుబాట్లు పాటించు. సంఘశక్తి తోడుండును. దైవ ప్రీతి సంఘనీతి చేపట్టిన ప్రాప్తించును. కుల మతాలు ఆదర్శప్రాయమైనవిగా ఉండాలి. భేదభావనతో అశాంతి నశించదు. స్నేహతత్వంతో శాంతిని పొందగలం. మాట ప్రభావం పలు చేతల కన్నా విలువైనది. దైవాన్ని మెప్పించు. ధర్మాన్ని పాటించు. దైవ పాదములను వదలకుండు. ధర్మదేవతను మెప్పించు. దృష్టి దోషాన్ని అరికట్టించు. కృపాసాగరుణ్ణి ప్రార్థించు. జగదేక సుందరుడిని దర్శించు. దేహ భ్రాంతిని త్యజించు. పట్టులోని విశేషాన్ని పరమాత్మతో పంచుకో. లక్షణమైన బ్రతుకు ఆనందానికి ప్రతీకే. జీవితం దైవ ప్రసాదం. అరక్షణమైన దైవనామాన్ని పలికి చూడు. సంఘబలం తోడు గావించ సంఘజీవిగా మెలుగు. అమృత హస్తంతో దీవించబడు. ప్రేమ పవిత్రమైనదిగా ఉండవలెను. ప్రేమ గల వ్యక్తిని సంఘము గౌరవిస్తుంది. పరోపకారం పరిమితితో కూడి ఉండాలి. ధరణీమాత ముద్దు బిడ్డగా జీవించాలి. విశ్వమంతటా వ్యాపించి ఉన్నదే దైవత్వం. దివ్యత్వమును దైవభక్తితో దర్శించు. మానవ జన్మకు తగిన గౌరవాన్ని సాధించు. సత్యభాషణ శృతిలైల వలె సాగాలి. అదృష్టం అందరిది. జ్ఞాన వృద్ధికై దివ్యత్వమును అనుసరించు. ప్రయత్నం పరమాత్మ సేవగా భావించు. వివేకముచే
పలు విద్యలు బోధపడును. నాణ్యత గల వస్త్రములా జీవించు. జన్మచే మరణం రాక తప్పదు. మరణం ఉత్తమమైనది కాగలగాలి. మానవుని జీవన సారం ఉత్తమమై ఉండాలి. కోటి వరాలు ఎలా కోరుకున్న దైవం తోడుండా. పరాత్పరాన్ని ధ్యానించు. ధ్యానములో దైవ దర్శనము సాధించు. నింగి నేల భక్తుడు భగవంతుడు ఒక్కటే. రూపాలు వేరైనా మూలం ఒక్కటై ఉండే. పలు చింతల గోలేలా దైవ చింతనే చేసుకో. శ్రద్ధచే దైవాన్ని మెప్పించు. విద్యను నేర్చి ఆచరణతో ఆనందించు. జగద్గురువే గురువుగా లభించుటే అదృష్టం. అవలీలగా దైవసేవలో లీనమై ఉండు. ఆత్మతృప్తిని సాధించి చూపు. పరచింతన వీడి పరమాత్మను పట్టియుండు. లోకనాథిని కీర్తించు. లోకచింతన నశించు. లోకనాథుని కీర్తించు. లోకచింతన నశించు. అమ్మా అని పిలిచే పరమాత్మను ధ్యానించు. జగమంతా ఒకే కుటుంబం. కలతలు కష్టాలు తాత్కాలికం. ఎవరికైనా కన్న బిడ్డల ప్రేమ మధురాతి మధురం. కన్న తల్లి కన్నా మిన్న అయినది ఈ లోకములో